4 గ్రాములు 40 రోజులు. ఇక చీరంతా బంగారమే. మల్టీ కలర్లో బంగారు చీర తయారీ. నేస్తున్నది మన నేతన్ననే. సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్. పూణేకి చెందిన వ్యాపారి ఆర్డర్. చీర ఖర్చు 1,80,000. రాష్ట్రంలోనే మొట్టమొదటి చీర. చేనేతకు గుర్తింపు తెస్తున్న కళాకారుడు. 40 రోజుల్లో 4 గ్రాముల బంగారంతో చీరను ఎట్టనేస్తారని సందేహపడొచ్చు. కానీ ఇది నిజం. కేవలం 4 గ్రాముల బంగారంతోనే 1,80,000 ఖర్చు చేసి బంగారు చీరను తయారు చేస్తున్నాడు మన నేతన్న. కాదు, మన రాష్ట్రానికి చెందిన నేతన్నే. వెల్ది హరిప్రసాద్ది సిరిసిల్ల జిల్లా కాగా నిరుపేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడదు. కానీ వృత్తిని నమ్ముకుని తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. అగ్గిపెట్టెలో అమరే చీరను సూక్ష్మ మరమగ్గాన్ని తయారు చేసిన పేరున్న హరిప్రసాద్ కళకు బంగారు చీర తయారీకి ఆఫర్ వచ్చింది. పూణేకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి బంగారు చీర తయారు చేయమని ఆర్డర్ చేశారు. గత నెల రోజుల క్రితం బంగారు చీరను మరమగ్గంపై నేస్తున్న నేతన్న హరిప్రసాద్ తెలంగాణలో మరెక్కడా లేని ఎలక్ట్రానిక్ జకాటా డిజైన్తో చీర మరింత అందంగా వచ్చేలా అద్భుతంగా తయారు చేస్తున్నాడు. అందుకు గోల్డ్తో జరీని, పట్టుదారాన్ని వాడుతూ మల్టీ కలర్లో చీరను తయారు చేస్తున్నాడు. ఇప్పటికే 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న నేత కార్మికుడు మరో 4 రోజుల్లో చీరను పూర్తి చేయనున్నారు. 1,80,000 రూపాయలతో చీర పూర్తవుతుందని, ఈ ఒక్క చీర తయారీ అయ్యాక మరికొన్ని చీరలు ఆర్డర్కు వస్తాయని, అంత అందంగా చీర తయారు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు నేతన్న హరిప్రసాద్. రాష్ట్రంలోనే తొలి బంగారు చీర ఇది అని, నేను నేస్తున్న మొట్టమొదటి చీర ఇదేనని గర్వంగా చెప్పుకుంటున్న నేతన్న, చేనేత రంగాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆదరిస్తే ప్రపంచంలోనే మన రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.